హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి. ఎవరైతే సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉండి బాడిగలు కట్టలేక ఇబ్బందులు అయితే ఎవరైతే పడుతున్నారో, సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటే సొంత ఇల్లు లేని వాళ్ళు ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి. మీకందరికీ కూడా సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే జారీ చేశారు. సొంత ఇళ్ళ కోసం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ సొంత ఇళ్ళకి దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి, దాని గురించి ఈ వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా చెప్తాను. సో దానికంటే ముందు మరొక ముఖ్యమైన విషయం అండి. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు మాకు పట్టా ఇచ్చారే కానీ స్థలం అయితే ఇవ్వలేదు, మాకు స్థలం అయితే ఇచ్చారు కానీ పట్టా అయితే ఇవ్వలేదు, కొంతమందికి పట్టా స్థలం కూడా రెండు ఇచ్చి ఇంతవరకు కూడా స్టార్ట్ చేయలేదు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి అని అయితే దీని గురించి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. సో వీటి గురించి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నట్లయితే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసం నేనైతే తప్పకుండా అందిస్తూ ఉంటాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముందుగా అయితే మనం సొంతగా ఇల్లు లేని వాళ్లకు ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి, అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇంకా దీనికి విధి విధానాలు ఎలా ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్గా అయితే మనకు ఈ ఇల్లు ఎవరికైతే ఇస్తారు అని చూసుకున్నట్లయితే, ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారికి మాత్రమేనండి. అంటే కొంతమందికి రేషన్ కార్డు అనేది ఉండదు అన్నమాట. అంటే వాళ్ళకి డబ్బు ఉండడం వల్ల, ఇంకేదైనా ప్రాపర్టీ ఉండడం వల్ల అలాంటి వాళ్ళకి రేషన్ కార్డు అనేది ఉండదు కదా. సో ముఖ్యంగా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన వారికి మాత్రమే ఇల్లు అయితే ఇస్తారు. అయితే మీ రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఇల్లు అయితే ఉండకూడదు. మీ రేషన్ కార్డులో ఒకరు పేరు మీద అయినా, అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కనుక ఉంటే మిగతా వాళ్ళకి మాత్రం ఇల్లు అయితే రాదు. కేవలం ఇల్లు అనేది ఆడవాళ్ళ పేరు మీద మాత్రమే వస్తుందండి, మగవాళ్ళు మీ పేరు మీద అయితే రాదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు కదా, కేవలం భార్య పేరు మీదనే ఇల్లు అయితే వస్తుంది, భర్త పేరు మీద అయితే రాదు. మీరు అప్లై చేసేటప్పుడు భార్యకు సంబంధించిన భార్య పేరు మీద పెడితే భార్య పేరు మీదే ప్రతి సర్టిఫికేటు మీరు పెట్టి తర్వాత ఇంకా వెనకాల మీ భర్తకు సంబంధించిన పెట్టాలన్నమాట. సో ఎవరైనా ఇంటికి అప్లై చేసుకునేటప్పుడు ఆడవాళ్ళకి మాత్రమేనండి. అయితే రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే, ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు మాత్రమే. ఆల్రెడీ ఇల్లు అయితే వచ్చిన వాళ్ళకి అయితే కాదు. అంటే ఎలా చెప్తున్నాను అంటే, కొంతమంది ఒక ఫ్యామిలీలో అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటారు. అలాంటప్పుడు అత్తకి ఆల్రెడీ ఇల్లు ఉంటుంది కదా, కోడలికైతే అదే రేషన్ కార్డులో ఉంటే ఇల్లు అయితే రాదు. సో మనకైతే కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే దానికి సంబంధించి రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుని ఆ తర్వాత మీరు ఇంటికి కూడా అప్లై చేసుకోగలుగుతారు. కానీ ఒక్క రేషన్ కార్డులో రెండు ఫ్యామిలీలు ఉంటే మాత్రం ఇల్లు అయితే రాదు. ఆల్రెడీ వచ్చి ఉంటే, ఒకవేళ రాకపోయి ఉంటే మాత్రం 100% ఖచ్చితంగా కూడా మీకైతే వస్తుంది. సో ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది. అలాగే ముఖ్యంగా కూడా మనకు ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇల్లు అయితే రాదు. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కూడా ఇల్లు అయితే రాదు. అలాగే భూమి మాగాని మెట్ట భూమి వచ్చేసి 5 ఎకరాల లోపల, 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మెట్ట భూముల్లో అయితే ఇస్తారు. అలాగే మాగాని 2.5 ఎకరా లోపలే ఉండాలండి. అంతకంటే కూడా మీకు ఎక్కువ మాగాని ఉన్నా కూడా వాళ్ళకి కూడా సో ఇలాంటి స్థలం అనేది రాదు. అయితే దీనికి మనకు గత ప్రభుత్వంలో వచ్చేసి ఈ ½ సెంటు భూమి అయితే ఇచ్చారు. 1,85,000 రూపాయలు డబ్బులు అయితే ఇచ్చారు. లోన్కి సంబంధించి ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈ
పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్లకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్లకు 3 సెంట్లు. సో ఈ విధంగా స్థలం అయితే ఇస్తారు. మనకు పట్టణంలో ఉన్న వాళ్ళకైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైనా ఇద్దరికీ కూడా 4 లక్షల రూపాయలు అనేది డబ్బులు అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం ఎలక్షన్కి ముందే హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని నెరవేరుస్తామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన నియామకాల జారీ అయితే చేయడం జరిగిందన్నమాట. సో ఈ అర్హతలన్నీ కలిగి ఉండాలి. అయితే దీన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే మనకు ఫిబ్రవరి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవడానికి ఈ జీవో అయితే విడుదల చేస్తారు. సో ప్రతి ఒక్కరూ కూడా సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో అప్పుడు మనకు వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో జీవో అయితే విడుదల చేస్తామని చెప్పారు. అది వచ్చిన వెంటనే ఒక చిన్న వీడియోలో మీకైతే చెప్తాను. వెంటనే అప్లై చేసుకోండి. మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కము ఇవి మాత్రమే పెట్టుకోండి. దాంతోపాటుగా మీ దగ్గర ఉన్న బ్యాంకు బుక్కు వీటికి పెట్టుకుంటే మీరు వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఎవరైతే కొత్తగా ఇంటికి అప్లై చేసుకోవాలనుకుంటారో, సొంత ఇల్లు లేని వాళ్ళు, అద్దె ఇంట్లో ఇబ్బందులు పడేవాళ్ళు, వాళ్ళకు సంబంధించిన కొత్త అప్డేట్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మార్చి లోపల పాత ఇల్లులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిన ఇల్లులు ఎవరైతే సంఘం కట్టేసి ఆపేస్తున్నారో వాళ్ళు మార్చి లోపల కట్టుకుంటేనే మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా పడతాయి. బిల్లులు ఇంకా త్వరగా మాత్రం వాటికి సంబంధించి ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోదు. కానీ ఈ ప్రభుత్వం కొంచెం బెటర్. ఎందుకంటే గత ప్రభుత్వంతో అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇల్లు మాత్రమే అసలు పట్టించుకోలేదు. కానీ మనకు ద్రోహం చేయకూడదు అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే మార్చి వరకు టైం అయితే ఇచ్చింది. ఇప్పటికే మనకు చాలా నెలలు అయితే ఇచ్చింది. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మార్చి వరకు అయితే ఇచ్చారు. ఈ మార్చి లోపల కనుక మీరు ఇల్లు అనేది కట్టుకుంటే మీకు రావాల్సిన బిల్లులు అయితే పడతాయి. సో ₹1 వచ్చినా ₹10 వచ్చినట్లే కదండి. సో మీరు కట్టుకోవడానికి ట్రై చేయండి. మరి చాలామందికి నాకు కామెంట్స్ కూడా చేశారు. మాకు పట్టా ఇచ్చారు, కొంతమంది అయితే ఇల్లు స్థలం అయితే ఇచ్చారు, కొంతమందికి అయితే స్థలం ఇచ్చారు కానీ పట్టా ఇవ్వలేదు, కొంతమందికి పట్టా ఇచ్చారు కానీ స్థలం ఇవ్వలేదు, కొంతమందికి పట్టా స్థలం ఇచ్చారే కానీ గత ప్రభుత్వంలో మేము అసలు కట్టుకోలేదు అంటున్నారు కదా. దానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చేసింది. అది ఏంటంటే ఎవరికైతే పట్టా ఇచ్చి స్థలం ఇవ్వలేదో, ఇంకా ఎవరికైతే స్థలం ఇచ్చి పట్టా ఇవ్వలేదో, అలాగే ఎవరికైతే 2 ఇచ్చి అసలు కట్టుకోలేదో వీళ్ళందరూ కూడా రద్దు చేస్తారంట. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఈ ప్రభుత్వంలో ఇల్లులకు అప్లై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవాలండి. అప్లై చేసుకుంటే గత ప్రభుత్వంలో మీకు ₹180,000 ఇచ్చారు. సో అంతకు ముందు గత ప్రభుత్వంలో ₹180,000 లోన్ డబ్బులు అయితే ఇచ్చారు. అలాగే 1/2 సెంటు భూమి మాత్రమే ఇచ్చారు కదా. కానీ ఇప్పుడు ఎవరైతే కట్టుకోలేదో, ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే పట్టా ఇచ్చారో ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా అవన్నీ కూడా రద్దు చేసి మీకు పట్టణ ప్రాంతంలో ఉన్నట్లయితే 2 సెంట్ల భూమి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లయితే 3 సెంట్ల భూమి అనేది ఇచ్చి ₹4 లక్షల అనేది డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్గా జారీ చేసిన న్యూస్ అన్నమాట ఇది. సో ప్రభుత్వం అయితే లేటెస్ట్గా జారీ చేసిన న్యూస్ అన్నమాట ఇది. సో ఇదన్నమాట కొత్త ఇంటికి సంబంధించి చూశారు కదండి. ఇంకా ఈ విధంగా పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.